వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఎల్ఆర్జీ స్కూల్లో హెడ్ బాయ్స్ హెడ్ గర్ల్స్ పట్టాభిషేక కార్యక్రమం. నూతన విద్యార్థి నాయకులకు బాధ్యతలు అప్పగింత. హుస్నాబాద్ లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి. నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ₹200 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు. కాంగ్రెస్ నేతలపై మంచెట్టి కిషన్ రెడ్డి ఫైర్. మహారాష్ట్రలో భూకంపం. ఇంగోలి సమీపంలో 4.2 తీవ్రతతో కంపించిన భూమి. ఇక డీటెయిల్ చూస్తే అనంతపురంలోని ఎల్ఆర్జీ హై స్కూల్లో నూతనంగా ఎన్నికైన హెడ్ బాయ్స్ హెడ్ గర్ల్స్ పట్టాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుబేదార్ ఇంద్ర బహదూర్ ఛత్రి, పోలీస్ ఇన్స్పెక్టర్ పి శేషగిరి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి బాధ్యతలు స్వీకరింపజేశారు. ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి విద్యార్థికి అవసరమని అతిథులు సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ బొంతు ప్రసాద్, కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ కొంకా శేఖర్ నూతన విద్యార్థి నాయకులను అభినందిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ జూలై 8వ తారీఖున ప్రత్యేకంగా మా పాఠశాలలో ఇన్వెస్టర్ సెరమనీ, అలానే ఈ పాఠశాల యొక్క అకాడమిక్ ఇయర్స్ ఇనాగ్రేషన్ ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. ప్రిన్సిపల్గా నేను బాధ్యత చేపట్టిన తర్వాత 3వసారి ఈ సంవత్సరంలో, గడిచినటువంటి 2 సంవత్సరాల తర్వాత 3వసారి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇన్వెస్టర్ సెరమనీ ద్వారా ఆ పిల్లలకు ఏ విధంగా నాయకత్వం కలిగి మంచి లక్షణాలతో ఈ స్కూల్లో జరిగేటువంటి కార్యక్రమాల కోసం, అలానే క్రమశిక్షణ కోసం, అలానే ఈ యొక్క పాఠశాలలో విద్యా బోధనల ద్వారా వాళ్ళు ఏ విధంగా ముందుకు నడవాలో అన్న అంశాలపై ఈరోజు మా చీఫ్ గెస్ట్ కానీ, లేకపోతే సహ చీఫ్ గెస్ట్ కానీ, వారితో వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ, ఇంకా చాలామంది ఉపాధ్యాయుని బృందం కానీ అందరూ కూడా ఈ మంచి విషయాలు, కొత్తగా నాయకులుగా లీడర్గా ఎంపిక చేయబడినటువంటి వారందరికీ మంచి లక్షణాల గురించి తెలియపరిచారు. మరి రమారమి గంటన్నర ఈ ప్రోగ్రాంలో నృత్యాలు చేయడం జరిగింది. విద్యార్థులు ఫ్లాగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే వారి యొక్క భుజాల మీద ఈ యొక్క బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. స్కూల్ దశలో, పాఠశాల దశలో విద్యార్థులు ఈ నాయకత్వ లక్ష్యాలు కలిగి ఉంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు చేపట్టినటువంటి విధుల్లో, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి నాయకులుగా, లక్షణాలు కలిగినటువంటి వాళ్ళుగా, ఇంకా అనేకమైనటువంటి ఆర్గనైజేషన్ను
లేకపోతే వేరు ప్రాంతాల్లో పనిచేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ విధంగా నాయకత్వం వహించాలో వాళ్ళు కలిగి ఉంటారనే ఉద్దేశంతో ఈ స్టూడెంట్ ఏజ్లోనే వారికి ఈ యొక్క అంశాలను నేర్పడం జరుగుతుంది. ఈరోజు మరి ఈ కార్యక్రమం పురస్కరించుకొని మా దగ్గరకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలానే ఈ చీఫ్ గెస్ట్లకు, ఇతర గెస్ట్లకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. హుస్నాబాద్ మెట్టా ప్రాంతానికి వరప్రధానిగా నిలిచిన గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు వైఎస్ఆర్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేడం లింగమూర్తి గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతుందని అన్నారు. కొనసాగిద్దాం మీ ఆశయాలను, కొనసాగిద్దాం మీ ఆశయాలను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కొనసాగిద్దాం వైఎస్ఆర్ ఆశయాలను. పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి గడిస్తాం. మనందరం నియోజకవర్గం మాజీ ఇండూర్తి కానీ ఇప్పుడు శ్రమలు కానీ ఈ మెట్ట ప్రాంతం ఏదైతే వందల వేల సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్నటువంటి ఈ మెట్ట ప్రాంతానికి ఒక అభినవ భగీరథుడుగా ఆయన ఇక్కడ ఎన్నో అది జలయజ్ఞం అనేటువంటి ఒక పేరు మీద ఇక్కడ 3 ప్రాజెక్టులు ఇచ్చాడు. ఆ ప్రాజెక్టు నడుస్తూ ఉన్నాయి, కొన్ని తెలుగుదేశం వచ్చినాయి, కొన్ని మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడనే కూర్చొని కడతా చేస్తాని వాళ్ళందరూ తప్పుతో పట్టించి మన తోటపల్లి ప్రాజెక్టు మొత్తం రద్దు చేసి ఇవన్నీ మనం కొద్దిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం ఇది. కాబట్టి మరి ఆయన 77 సంవత్సరాలు పూర్తయి మరి ఆయన జయంతి కార్యక్రమంలో మనం ఉన్నాం. ఆయన బొమ్మెక్కన గారికి, తాడ వెంకరెడ్డి గారికి, ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రి అయినటువంటి మన పొన్నం ప్రభాకరన్నకు కూడా చాలా దగ్గర. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి చేయాలని ఆకాంక్షించాడు. కాబట్టి మనమంతా ఆయన వారసులుగా ఆయన ఏదైతే ఆశించాడో దాన్ని మన కొనసాగింపులో కాంగ్రెస్ కార్యకర్తలుగా కాదు, ఈ ప్రాంత వాసులుగా మనమంతా ఆయన చేసినటువంటి పనులను మన ప్రజలలో తీసుకుపోవాలి. సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ అనేటువంటి ఒక స్కీమ్ 1972 నుంచి 76 శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో అంతకుముందు వెల్ఫేర్ లేదు. రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర గారి జయంతి సందర్భంగా పెద్దలందరికీ నమస్కారాలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పనులు చేసి కాంగ్రెస్ పార్టీని బలవంతం చేసినాడు. అలాంటి నాయకుడు ఇప్పటి వరకు మనకు దొరకలే. ఆయన సేవలు ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, మీకు హుస్నాబాద్లో ప్రత్యేకంగా హుస్నాబాద్ చేసినప్పుడు గౌరవల్లి ప్రాజెక్టు గురించి అక్కడ మన కరువు అని లబ్లబ్లబు కొనుక్కుంటుంది గుండె అని చెప్పినప్పుడు వరదకాలం కూడా ఇక్కడ శాంక్షన్ చేసిన మహనీయుడు ఈ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సేవలు 1 కాదు 2 కాదు ఎన్నో సేవలు, ఈ పథకాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు కూడా జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అనేది చాలా కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట ఉంది. ఇటువంటి నాయకుడు మనకు దొరకపోవడం చాలా దొరికింది. ఆ నేతను పర్వాలేక మన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, పెద్దలు కానీ, కౌన్సిలర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ పార్టీ. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమెట్ మండలం మునగనూరు గ్రామంలో 200 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మచ్చిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. కబ్జా గురైనట్టు చెబుతున్న భూమిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని, అక్రమాలను సహించబోమని హెచ్చరించారు. ప్రజల భూములవి, ప్రజలకు కావాల్సినటువంటి భూములు అవన్నీ కూడా కానీ విధంగా మీరు ఈ ఆలోచన చేస్తే, తప్పు విధానాలు పోతే, తప్పుడు అడుగులు వేస్తే ఇబ్బంది పడేది మీరే. ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, కానీ మీరుండేది 30 సంవత్సరాలు. మీకు హెచ్చరిస్తూ ఉన్నా, తప్పు విధానాలు రంగారెడ్డి జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది, అన్యక్రాంతాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ధ్వజమెత్తే కార్యక్రమం చేయడం జరుగుతుంది. హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని విధాల్లో ఈరోజు ఈ యొక్క భూమి 200 కోట్ల రూపాయల ఆస్తి. ఇది ప్రభుత్వం సరైన రీతిలో స్పందించాల్సిందే. సిసిఎల్ఏ కానీ, కలెక్టరే కానీ, ఆర్డీఓ కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ కానీ దీని మీద వచ్చి బోర్డు పెట్టి ఖచ్చితంగా ఫెన్సింగ్ కూడా రిపేర్ చేసుకొని మంచి ఆలోచనలతోటి పరిస్థితి పొజిషన్ తీసుకొని ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎంట్రీ కాకుండా ఉన్నటువంటి యొక్క ఈ ఏరియాలో ఉన్నటువంటి యొక్క ఎవరైనా చిన్న కబ్జా పెట్టినా, చిన్న కబ్జా పెట్టినా, ఏదైనా అనుభవిస్తున్నా, చిన్న డబ్బైనా సరే, ఏదైనా సరే తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. లారీలు ఉంటాయి, ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, అదేవిధంగా కార్లు ఉంటాయి. అన్ని విధాలా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ భూమిని యూజ్ చేసుకుంటా ఉన్నాడు. ఈ యొక్క భూమిని ఖచ్చితంగా ఇవాళ కోకొల్లలు పేపర్లలో అన్నిట్లలో సాక్షి కానీ, నమస్తే తెలంగాణ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ అన్ని పేపర్లలో పెద్ద ఎత్తున 200 కుంభకోణం, 200 కోట్ల కుంభకోణం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో నాన్ సీరియస్గా ఉంటుందా సీరియస్నెస్ తీసుకొని ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారిని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే ఈ 12 ఎకరాలను ప్రైవేట్లో ఉన్నటువంటి పరిస్థితిని కంటిన్యూ చేయాల్సిందే. ఈ ఆనాడు నుంచి 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని ఇవాళ కబ్జాకు గురి అయ్యి ఆస్తి మార్పిడి అనేది చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక 2 హస్తాలు ఉన్నాయి. అదేవిధంగా 3 దీనిలో అన్నవాళ్ళు ఇంకో బ్రదర్స్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా దీన్ని న్యాయం చేసే విధంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నా. కాలనీ వాసులందరితో కూడా ఒక రోజు కూర్చుంటాం. తప్పకుండా ఈ యొక్క భూమిని ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితిలో పబ్లిక్ కోసం, ప్రజా సేవ కోసం, ప్రజల కోసం దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. లేకపోతే మహారాష్ట్రలో గురువారం తెల్లవారుజామున 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇంగోలికి 64 కిలోమీటర్ల దూరంలో రాత్రి 1:37 భూమి కంపించినట్లు భూకంప పరిశీలన సంస్థలు వెల్లడించాయి. భూకంపం నిస్సార లోతులో సంభవించినట్టు భావిస్తుండటంతో కేంద్రానికి సమీప ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా అనిపించాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ ఆస్తి నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెలువడలేదు. మాన్సూన్ ప్రభావంతో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే తుంపర్లు కురుస్తుండగా నగరంలో పలు ప్రాంతాల పొగమంచుతో కమ్ముకుని ఆహ్లాదకరంగా కనిపించాయి. అయితే చలి, పొగమంచు కారణంగా ఉదయాన్నే పనులకు వెళ్లే ప్రజలు, పారిశుద్ధ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వాతావరణ మార్పులతో పిల్లలు జలుబు, గొంతు సంబంధిత సమస్యలు పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా కలాపూర్ తాలూకా చవానే గ్రామంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. స్థానిక వాగులు ఉప్పొంగడంతో హెచ్పిసిఎల్ ప్లాంట్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రీఫిల్లింగ్ కోసం నిల్వ ఉంచిన వందలాది ఖాళీ ఎల్పీజీ సిలిండర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో ప్లాంట్ పరిసరాల్లో అప్రమత్తత నెలకొనగా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. पूरा सिलेंडर कंपनी का बह गया। बेचेगा तो लेगा नहीं ना, क्यों नहीं लेगा? अरे उठा के लेके जाने का सीधा उधर लेके जा रहे सब लोग। इधर क्या खड़ा होके कर रहा है? आप लोग का आपका गाँव है ना, इधर उठा के लेके जाने का ना। कितना लोग तो लेके भाग रहा है उधर। 5 kg वाला गया। सब सिलेंडर है HPCL पाताल गंगा। पूरा सिलेंडर कंपनी का बह गया। बेचेगा तो लेगा नहीं ना, क्यों नहीं लेगा? अरे उठा के लेके जाने का सीधा उधर लेके जा रहे सब लोग। इधर क्या खड़ा होके कर रहा है? आप लोग का आपका गाँव है ना, इधर उठा के लेके जाने का ना। कितना लोग तो लेके भाग रहा है उधर। पाँच kg वाला गया। सब सिलेंडर है HPCL पाताल गंगा। బల్లార్షా ముంబై నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ లోని ఫస్ట్ ఏసీ కోచ్లో ఓ కొత్త జంట కోసం శోభనం తరహా అలంకరణ చేయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు విచారణ చేపట్టి విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలపై టీటీఈని సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర రహదారిపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. పింపాల్గావ్ బహుళా వద్ద రహదారిలోని ఓ భాగం వరద ప్రవాహాన్ని కొట్టుకుపోవడంతో నాసిక్ త్రయంబకేశ్వర మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రహదారి దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు.
ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ లో ఓ పోలీస్ అధికారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తహసీల్ దివస్ కార్యక్రమంలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ తన టోపీలో మొబైల్ ఫోన్ దాచుకుని గోప్యమైన ఫైళ్లను చదువుతున్నట్టు కనిపించే దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుండగా దీనిపై అధికారుల నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్ఆర్జీ స్కూల్లో హెడ్ బాయ్స్ హెడ్ గర్ల్స్ పట్టాభిషేక కార్యక్రమం. నూతన విద్యార్థి నాయకులకు బాధ్యతల అప్పగింత. హుస్నాబాద్ లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి. నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ₹200 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు. కాంగ్రెస్ నేతలపై మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్. మహారాష్ట్రలో భూకంపం. ఇంగోలి సమీపంలో 4.2 తీవ్రతతో కంపించిన భూమి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.